స్తోత్రం దేవుని నమ్మని స్తోత్రాలు మీ అందరూ కొందనాలు. స్తోత్రం దేవుని మాట్లాడతాం. ఒకసారి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ప్రభుత్వం ఉద్యోగం చేసుకునే అతను అన్నాడు అన్నమాట. అది ప్రభుత్వం వాళ్ళు తహసీల్ అవి కట్టించుకుంటారు కదా, ఆ ఉద్యోగం చేస్తుంటే ఏ ఇంటికి వెళ్ళినా ఏసై గురించే చెప్పుకుంటున్నారు. ఏసై అంట గొప్ప దేవుడంట, ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట, అద్భుతాలు చేస్తాడంట, మహత్కార్యాలు చేస్తాడంట, సూచక్రియలు చేస్తాడంట, ఆయన గొప్ప దేవుడు, ఎన్నో కార్యాలు అని చెప్పుకుంటారంట. చేస్తాడో ఎంతో గొప్ప దేవుడు అని చెప్పుకుంటుంటే ఇతనేంటి వింటున్నాడు కానీ నాకెందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఇతనికి ఏంటి, ఇతనికి డబ్బు సంపాదించడమే ప్రధానం. డబ్బే ముఖ్యం. వీనికి ఏం ముఖ్యం కాదు. ప్రభుత్వం వాళ్ళు 10 రూపాయలు వసూలు చేయమంటే దాని పక్కన ఒక 0 పెట్టి 100 రూపాయలు వసూలు చేస్తాడనమాట. 100 రూపాయలు వసూలు చేసి ఈ 10 రూపాయలు ప్రభుత్వానికి జమేసి ఆ 90 రూపాయలు ఇతను తీసుకుంటాడనమాట. అంత అడ్డగోలుగా సంపాదించే మనిషి. ఆ మనిషి ఆ ఇంటికి ఈ ఇంటికి తహసీల్ కట్టించుకుంటాకి వెళ్తున్నప్పుడు అందరూ ఏసై గురించి చెప్పుకుంటున్నారు. ఏసై గొప్ప దేవుడు, ఏసై ఎన్నో కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు అని చెప్పుకుంటుంటే ఈయన వింటున్నాడో ఇంట నాకెందుకులా అని వెళ్ళిపోయి ఇంకా మరి చెవును పడి మరి ఈయన కాడ మరి ఇంకా ఎవరైనా వాళ్ళ ఉదయకారం మారుతుంది కదా, మరి ఏసై అంట ఎవరో గొప్ప దేవుడంట, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట, సూచక్రియలు చేస్తాడంట, మహత్కార్యాలు చేస్తాడంట, ఆయన చేయని కార్యం అంటే ఏమి లేదంట, గొప్ప దేవుడంట అని అనుకుని ఆ ఏసై ఎవరో నేను చూడాలి, ఏసైని చూడాలి అనుకున్నాడు అన్నమాట. అనుకుంటుంటే ఏసై మరి మనం చూడాలనుకున్నప్పుడు ఆయన వస్తాడా? రాడు కదా. ఆయన ఎందుకో దేనికో ఎరుకో పట్టణానికి వచ్చాడంట. వచ్చేటప్పటికి ఆ జనసమూహం ఉంటారు కదా, ఎరుకో పట్టణానికి వస్తే ఓ పాట అంట వస్తుంటే ఈయన వచ్చి సోతాకు వచ్చాడు. సోతాకు వస్తే చుట్టూ జనం ఉన్నారు. చుట్టూ జనం ఉంటే ఎలా కనపడతాడో కనపడదు కదా, కనపడతలా. అందులో ఈయన పొట్టోడు జక్కయ్య పొట్టోడు మాట కనపడిపోయేప్పటికి ఫోన్లే కనపడిపోయాడులే, ఇంకోసారి చూడొచ్చులే అనుకోవాలా ఈ జక్కయ్య. ఆట అనుకోవాలా. మనమైతే కనపడిపోతే పోనీ ఎప్పుడోసారి చూడొచ్చులే అనుకొని వెళ్ళిపోతాం మనం. అట్లా జక్కయ్య వెళ్ళకుండా నేనేమైనా సరే ఈ రోజుని ఏసైని చూడాలని ఒక గట్టి నమ్మకం, ఒక గట్టి మాట అనుకుని ఉన్నాడన్నమాట. అనుకుని ఏసైని చూడాలని ఆ ఒక పాట అంట వెళ్తున్నాడని తెలుసుకుని ఆ యాత్రకెళ్ళి ఒక మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు ఎక్కాడనమాట. మేడి చెట్టు ఎక్కి ఎక్కుతుంటే వాళ్ళు చూస్తారేమో నవ్వుతారేమో అని లేదు, లేకుండా చెట్టు ఎక్కేసాడనమాట. చిన్నపిల్లలు అయితే చెట్టు ఎక్కుతున్నారు, ఆడుకుంటాకి ఎక్కుతున్నారులే అనుకుంటారు. ఆయనకి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన చెట్టు ఎక్కితే ఎవరో ఏమనుకుంటారో, ఈయన చెట్టు ఎక్కుతున్నాడు ఎంత వయసులో, ఈయన చెట్టు ఎక్కుతున్నాడేంటి అనుకుంటారని కాటా లేకుండా ఆ చెట్టు ఎక్కాడనమాట.
చెట్టు ఎక్కేసాడనమాట. చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. కొమ్మ మీద కూర్చుంటే యేసయ్య అదే బాట అంటూ వస్తున్నాడు అనమాట. యేసయ్య శిష్యులు, యేసయ్య వెనకాల జన సమూహం ఉన్నారు, అందరూ వస్తున్నారన్నమాట. వస్తుంటే ఈ జక్కయ్య చూసి పైనుంచి చూసి అనుకుంటున్నాడు, అదిగో వస్తున్నారు, అదిగో ఆయన అనుకుంటా యేసయ్య, మయ్యానున్న ఆయన అనుకుంటా యేసయ్య, వీళ్ళందరూ ఆయన శిష్యులు అనుకుంటా అని అనుకుంటున్నాడు మనసులో అనుకుంటున్నాడు మాట. అనుకుంటుంటే అట్లా అనుకుంటా ఉండగా వాళ్ళు రానే వచ్చారు దగ్గరికి. వచ్చారా ఈ జక్క ఉన్న సూట్కి వచ్చేటప్పటికి యేసయ్య ఆగిపోయాడు. యేసయ్యని చూడాలని మనం ఆశ కలిగి ఉన్నామని ఆయనకి తెలుసు. మనం ఆశ కలిగి ఉన్నామనుకో, మన ఆశ ఆయనకి తెలుసు, యేసయ్యకి తెలుసు. ఆశ తీరుతాడనమాట, మన ఆశ తీరుతాడనమాట. ఆశపడ్డ పరాన్ని తృప్తిచ్చే దేవుడివి దేవుడు యేసయ్య. అక్కడ ఆగిపోయి పైకి చూసి, జక్కయ్య దిగో, చెడు దిగో, నేడు నీ ఇంట్లో వండవలసి వచ్చింది అన్నాడు. అంటేను అనేటప్పటికి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఆయన ఇంటికి వెళ్తా అంటాడేంటి, మా ఇంటికి రా బాబు అని పొద్దున్నుంచి మనం బతిమాలుతుంటే రావట్లేదా, రాకుండా ఆయన ఇంటికి వెళ్తా అంటాడా? అసలు ఆయన ఎట్టంటాడో తెలుసా? ఈయనకి తెలిస్తే వెళ్తా అంటాడా అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు అడ్డుగోలుగా సంపాదించే అతను ఏం చేసినా పట్టించుకోడు. ఆయన డబ్బే ముఖ్యం, ఎవరేమన్నా కానీ పట్టించుకునే పని లేదు. డబ్బు సంపాదన ఆయనకి బుక్. అట్లాంటి ఆయన ఇంటికి వెళ్తా అంటాడు. ఈయన మా ఇంటికి రాబాము నువ్వు పొద్దున్నుంచి మనం తిరుగుతుంటే రాకుండా ఆయన ఇంటికి వెళ్తా అంటాడా అని అనుకుంటున్నారు వీళ్ళు. అనుకుంటుంటే ఆ జక్క ఏమనుకుంటున్నాడు ఆ పైనుండి, ఏంటి నేను ఈయన చూడటానికి వచ్చాను కానీ ఈయన నా ఇంటికి తీసుకెళ్తాకు వచ్చానా, నేను మీ ఇంటికి వస్తా అంటాడేంటి? మరి ఈయన వస్తే ఈయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారంట కదా, వాళ్ళకే ఈయనకి నేను ఎక్కడ తెచ్చి పెట్టను అని ఆలోచించుకోవాలా అనుకుంటారట. ఇది ఇంకొకరైతే అనుకుంటారట. ఆయన ఆలోచించుకోకుండా పుట్టువాడి చెక్కి ఆలోచించుకోకుండా గవ్వా చెట్టు దిగాడంట. బైబిల్లో ఉంది, గవ్వా దిగి యేసయ్యని చేర్చుకున్నాడంట. ఇంట్లో చేర్చుకున్నాడంట. చేర్చుకుని ఆయన ఎదరభద్ర యేసయ్య జక్కయ్య కూర్చున్నారంట. కూర్చునేటప్పటికి ఈ జక్క చేసిన తప్పులన్నీ యేసయ్య ముఖంలో కనపడుతున్నాయంట. కనపడుతుంటే ఈ జక్క ఏడుతున్నాడంట. ప్రభువా, నేను ఎవరి దగ్గరన్నా తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తాను అని ఏడుతున్నాడంట. ఏంటి జక్క, ఏమైంది నీకు? ఇప్పుడు ఏమైంది? ఉన్నట్టు ఉండి ఏమైంది నీకు అని అంటే, ఏమవ్వలేదు ప్రభా, నువ్వు కూర్చున్నావా, నేను కూర్చున్నానా, నేను చేసిన పాపాలన్నీ నీ ముఖంలో కనపడుతున్నాయి నాకు. నేను పాపిని ప్రభా, నా ఇంటికి వస్తా కాడ నేను యోగ్యుని కాదు. నేను ఎవరి దగ్గర అడ్డుగోలుగా తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తాను అని అన్నాడు మాట. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, ఈయన అబ్రాహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఆయన చూడాలని ఎవరు వచ్చారు? ఇంటి మొత్తం రాలేదు కదా. జక్కీ ఒక్కడు వచ్చాడు చూడాలని వస్తే ఆ జక్కీ హృదయం ఎరిగి ఇంటికి వచ్చాడు మాట దేవుడు. ఇంటికి వస్తే జక్కయ్య పశ్చాత్తాపడి నేను చేసిన తప్పులు ఆయన తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకుని నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభా అని ఏడుతున్నాడంట. ఏడుతుంటే అప్పుడు యేసయ్య అన్నాడంట, ఈయన అబ్రాహాము కుమారుడే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది అన్నాడు అనమాట. ఒక్క అతను సోదాకు వస్తే
ఆ ఇంటి మొత్తం రక్షించాడు కదా దేవుడు. అలాగే మనం ఒక్కరు రక్షణ పొందామనుకో, మన ఇంటి మొత్తాన్ని కాపాడుతాడు దేవుడు, కాపాడుతాడు. మనం మనం దేవుణ్ణి అశ్రద్ధగా మనం ఆరాధిస్తున్నాం. శ్రద్ధగా దేవుడు అంటే ఎవరో మనకు తెలుస్తలే. ఇంకా దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ దేవుణ్ణి మనం అశ్రద్ధగా ఆరాధిస్తామన్నమాట. అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా ఉండి ఆయన్ని అమ్మడిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన్ని మనం ఎమ్మడించే బిడ్డలుగా, మనం ఆయన కొరకు జీవించే బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. అంతేగాని లోకంలో ఏముందో, లోకంలో ఎంత ఎన్నాళ్ళున్నా ఏముందో ఏమీ లేదు, అంతా వ్యర్థమే. యేసయ్యలో అయితే నిత్య జీవం ఉంది, నిత్య జీవం ఇస్తాడు మనకి, ఇచ్చే దేవుడు. అట్లాంటి దేవుడిని మనం విడిచిపెట్టకుండా ఆయన్ని అమ్మడించుకుంటూ, ఆయన ఆరాధించుకుంటూ, ఆయన్ని స్తుతించుకుంటూ, కనపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా.